గుడ్ మార్నింగ్. తెలంగాణ నేతల దందాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసుల నుంచి వివరాలను సేకరించనున్నారు సీఎం. స్థానిక నేతలు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా ఆ సమాచారం అక్కడి పోలీసులకు తెలుస్తాయని, అందుకే వారి నుంచి వివరాలు రాబట్టామన్నారు కేసీఆర్. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పోలీస్ కాన్ఫరెన్స్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎస్ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు సుమారు 2200 మంది పోలీసులు హాజరవుతారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు చేస్తున్న దందాలపై నేరుగా పోలీసు అధికారుల నుంచే ఆరా తీయనున్నారు సీఎం కేసీఆర్. ఏపీలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ని ఇవాళ ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ శాఖలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇబ్రహీంపట్నంలోని ఈఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ కు జలవాణిగా నామకరణం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం దీన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తాగునీటి ఇబ్బందులున్నా, నీటి వనరులు మరమ్మతులకు గురైనా, ట్యాంకర్లు సకాలంలో రాకపోయినా జలవాణికి ఫిర్యాదు చేయొచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యను సత్వరమే పరిష్కరించే యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. గోవాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటన విషాదం నింపింది. బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 50 మంది నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో 15 మందిని మాత్రమే రెస్క్యూ చేసి సహాయ సిబ్బంది 2 మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం రాత్రి నుంచి నాన్ స్టాప్ గా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూలిన బ్రిడ్జ్ పోర్చుగీసు కాలం నాటిది. అయితే ఇది శిథిలావస్థకు చేరుకున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఫలితంగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, గజేతగాళ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కబాలి రాజకీయ అరంగేట్రంపై మరికొన్ని గంటల్లో సస్పెన్స్ వేయనుంది. రాజకీయాలపై చెప్పాల్సిందంతా చెప్పారంటున్న సూపర్ స్టార్ పార్టీ పెడతారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. 4 రోజులుగా అభిమానులతో రజనీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. చివరి రోజున పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ కోసం బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రజనీకాంత్ కు డైరెక్ట్ గా సూచనలు చేస్తుండటంతో ఇవాళ ఏదో ఒకటి తేలుతుందంటున్నారు. ఇక చివరి రోజు సమావేశంలో దళపతి ఏం చెప్పబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, మీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడే మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. కులభూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఘన విజయం సాధించింది. కులభూషణ్ భారత గూఢచారి కాదని ఐసీజే తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తీవ్ర పరాభవం ఎదురైంది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు కులభూషణ్ ని ఉరి తీయరాదని న్యాయస్థానం పాకిస్తాన్ ని ఆదేశించింది.
ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాకిస్తాన్ వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. కుల్భూషణ్ జాదవ్ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 11 మంది న్యాయమూర్తుల బృందం ఈ కీలక తీర్పును వెల్లడించడంతో కుల్భూషణ్ బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసుపై ప్రతిరోజు విచారణ కొనసాగుతుందని జడ్జి తెలిపారు. కుల్భూషణ్ ను అరెస్ట్ చేసిన పద్ధతులపై వివాదం ఉందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిరోజు తమకు వివరాలు వెల్లడించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పుతో వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ పాటించాల్సిందే అని భారత్ స్పష్టం చేసింది. Kulbushan. L'audience est ouverte. ఇప్పటికే ప్రపంచాన్ని వానకర వెనుకిస్తుండగానే మరో హ్యాకింగ్ వ్యవహారం పెలుకలకలను రేపుతోంది. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ వెబ్సైట్ జొమాటో హ్యాకింగ్ కు గురైంది. జొమాటోకు చెందిన 17 మిలియన్ యూజర్ల డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి రావడం కలకలను రేపుతోంది. జొమాటో సంస్థ ధృవీకరించడంతో ఈ విషయాన్ని కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. జొమాటోకు చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ని దొంగిలించి హ్యాక్ చేసినట్లు గుర్తించారు. అకౌంట్లను రీసెట్ చేశామని చెప్తున్నా ఇది చాలా సీరియస్ అంశమని స్పష్టం చేసింది జొమాటో సంస్థ. డార్క్ వెబ్ లో యూజర్ల డేటాను $1000 అమ్మకానికి పెట్టినట్లు హ్యాక్ రీడ్ తెలిపింది. అయితే జొమాటో సంస్థలోని కొందరు ఉద్యోగులే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. జొమాటోను హ్యాకింగ్ గురి కావడం ఇది మొదటిసారి కాదు. 2015లోని ఇలాంటి దాడే జరిగింది. అయినా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ తలాక్ కేసులో తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ట్రిపుల్ తలాక్ లో తమ జీవితాలు నాశనమవుతున్నాయని కొందరు ముస్లిం మహిళలు దాఖలు చేసిన పిటిషన్ పై 6 రోజుల పాటు విచారణ జరిగింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. ట్రిపుల్ తలాక్ ప్రస్తావన ఖురాన్లో లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ట్రిపుల్ తలాక్ను సమర్థిస్తూ సుప్రీంలో వాదనలు వినిపించింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున కపిల్ సిబాల్ వాదించారు. ఇది భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారమని కోర్టుకు విన్నవించారాయన. సుప్రీంకోర్టులో అన్ని పక్షాలు సమగ్రంగా వాదనలు వినిపించాయన్నారు లాయర్ సల్మాన్ ఖుర్షీద్. ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని కోర్టు హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారాయన. नामे का काफ़ी लोगों ने उल्लेख किया और सुप्रीम कोर्ट ने ये कहा कि अगर निकाहनामा है और निकाहनामा में जो भी सही जितनी बातें आप लोग चाहते हैं वो निकाहनामा में लिख क्यों नहीं देते हैं, और अगर ऐसा निकाहनामा आप बनाते हैं और उसको सभी काजियों को भेजते हैं जो विवाह कराते हैं, शादी कराते हैं, तो फिर ये जो कुंठा है महिलाओं की, कुछ महिलाओं की कुंठा है वो दूर हो सकती है, और इसको अगर आप दूर स्वयं करेंगे तो अच्छी बात होगी. लेकिन वो ऐसा कर देंगे और उस कर देने पर सभी जगह ये लागू हो जाएगा. యాదాద్రి భువనగిరి జిల్లాలో కులాంతర వివాహం కేసులో మరో ట్విస్ట్. తన చావుకి నరేష్ వాళ్ల బంధువులే కారణమని సెల్ఫీ వీడియోలో ఆరోపించింది స్వాతి. తన వాళ్లను కాదని ప్రేమించిన నరేష్ తో వెళ్లి తప్పు చేశానని పశ్చాత్తాపడింది. తాను తప్పు చేసి తన తల్లిదండ్రులు పెద్ద మనసు క్షమించాలని కోరుకుందామే. అంటే నేను సెకండ్ టైం వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పు నాదే, నేను ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళిపోయినా. నేను అసలుకి ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ అట్లా తప్పు తెలుసుకున్నా, నేను అక్కడ ఉండలేను అని తెలిసి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి నా లైఫ్ ఇన్స్లోపు మా పేరెంట్స్ ఒక్క దెబ్బ కూడా కొట్టలేను. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అసలు మా పేరెంట్స్ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను ఒక్క దెబ్బ కూడా ఎందుకు కొట్టలేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలుకి. ఇంటికి వచ్చినాక కూడా ఒకటే మాట అన్నారు, ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి, నువ్వు వాళ్ళు ఏం బాపాల్సిన అవసరం లేదు, నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు. కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే ఆ అమ్మాయిని చంపేది అసలుకి. కానీ నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు, మా రిలేటివ్స్ నన్ను ఒక్క మాట అనలేదు. ఇలా జరిగిందైతే జరిగిపోయింది కదా అన్నారు. ఓకే నేను సైలెంట్గా నేను ఇంట్లో ఉండిపోయాను. అదృశ్యమైన నరేష్ ను జూన్ 1న తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. లేని పక్షంలో అదృశ్యంపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కేసును సీనియర్ ఐపీఎస్ తో కేసు విచారణ జరిపించాలని న్యాయస్థానం. నరేష్ కాల్ డేటాను పరిశీలించామని కోర్టుకు విన్నవించారు ప్రభుత్వ లాయర్. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు విచారించలేదని, స్వాతి 2 సార్లు ఆత్మహత్యకు పాల్పడితే తండ్రి ఎందుకు కాపాడలేదని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 1కి వాయిదా వేసింది.
తారీఖు వరకు ఏదైంది చెప్తామని అన్నారు. అక్కడ పోలీసు వాళ్ళని సిబిఐ వారిని ఎంక్వైరీ పెడతామని చెప్పారు. వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మరి వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళు బతుకుదురు. ఒక కులం తక్కువని చేసుకున్నామని అంటేనే నీకంటే మొదలు కూడా నేను తీసుకొచ్చి ఒప్పజెప్పినప్పుడు నీ పిల్లలు నువ్వు జాగ్రత్త ఉంచుకోవాలి కదా. మ్యాన్ మిస్సింగ్ అయిందండి నరేష్ అదృశ్యం కేసు. దాని గురించి మాత్రమే నేను చెప్పగలుగుతాను. దాంట్లో అన్ని రకాలుగా పోలీసులో మాకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, ఎస్ఓపి ఉంటుంది. ఆ ఎస్ఓపి ప్రకారంగానే మేము చేస్తూ ఉన్నాం, ప్రాపర్ లైన్లోనే చేస్తూ ఉన్నాం. నరేష్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ట్రేస్ అవుట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం ఉద్దేశం చేస్తున్నాం. ఇలాంటి ఇంపార్షియాలిటీ కానీ లేదు. బెజవాడలో డాక్టర్ల హవాలా దందా పొలిటికల్ మ్యాటర్ గా మారిపోయింది. టీడీపీపై విమర్శలు చేస్తూ సీన్లోకి ఎంటర్ అయింది వైసీపీ. నిందితుల్ని కాపాడేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. మరోవైపు ఏజెంట్ బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి చావబాదిన 3 డాక్టర్లు అడ్రస్ లేకుండా పోయారు. చలపాటి రవి, హేమంత్, న్యూరాలజిస్ట్ పువ్వాడ రామకృష్ణ హైదరాబాద్ లోనే మరో డాక్టర్ ఇంట్లో తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు బ్రహ్మాజీ అనుచరుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తాతాజీతో పాటు డాక్టర్ చలపాటి రవి సోదరుడు వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని కాపాడేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తే రూమ్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసి దాన్ని సరిచేయటం రాజ్యాంగబద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ నేరాలను వ్యవస్థీకృతం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం మంత్రుల ఆధ్వర్యంలో, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఈ నేరాలని, ఈ అరాచకాల్ని వ్యవస్థీకృతం చేస్తుంది. This is a simple case where this victim was supposed to have arranged for loans ఇప్పిస్తామని 50 crores లోన్ ఇప్పిస్తామని హాస్పిటల్ డెవలప్మెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ అరేంజ్ చేద్దామని ప్రామిస్ చేసి he has said to have taken advance amount of 40 to 45 lakhs from the so-called accused in this case. So there was a dispute going on. 2014 లో అట్లా ఈ ప్రామిస్ చేసి ల్యాండ్ డాక్యుమెంట్. డాక్టర్ల హవాలా కేసులో వైసీపీ చేస్తున్న విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ కేసులో వైసీపీకే హస్తం ఉండొచ్చన్నారు ఆయన. దర్యాప్తులోనే అన్ని విషయాలు తేలుతాయన్నారు వర్ల రామయ్య. అదిగో పూలంటే ఇదిగో తోకంటారండి, వాళ్ళకి బుద్ధి లేకుండా మాట్లాడతారు. పేరు చెప్పానండి, ఎవరు అతను? నేను సిపి గారికి నేను కూడా చెబుతా, సార్ అతను ఎవరు ఉన్నాట, మా పార్టీ అయిన పేరు చెబుతాను. ఇప్పుడు నీ ముందే చెబుతాను, ఇక్కడ నుంచో ఫోన్ చేస్తాను. నేను 1%. నేను జగన్మోహన్ రెడ్డి చేయించాను అంటే దానికి అట్లా ఎట్లా ఉంటుంది? నో టీడీపీ విల్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కేసెస్. దట్ ఇస్ మై కామెంట్. నాకు తెలిసి విజయవాడలో ఉన్న ఏ టీడీపీ నాయకులు కూడా ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో టెక్నికల్ రిపోర్ట్ పై పోలీసులు దృష్టి సారించారు. బెంజ్ కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని ఫ్రెండ్ రవిచంద్ర మృతి చెందిన కేసులో విచారణని ముమ్మరం చేశారు. ప్రమాదానికి బెంజ్ కార్లోని లోపాలు కూడా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ రిపోర్ట్ కోసం బెంజ్ సంస్థకు నోటీసులు పంపించడంతో జర్మనీ నుంచి ఆ సంస్థ ప్రతినిధుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన బెంజ్ కార్ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం టెక్నికల్ అనాలిసిస్ జరుగుతోంది. బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చే టెక్నికల్ రిపోర్టే నిషిత్ నారాయణ ప్రమాద కేసులో కీలకంగా మారనుంది. జర్మనీ నుంచి వచ్చిన బృందం రోడ్డు ప్రమాదం జరిగిన కారును పరిశీలించి రిపోర్ట్ ఇస్తుందన్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. ఎంత స్పీడ్లో వెళ్తే బెలూన్స్ తెరుచుకుంటాయి, ఎంత స్పీడ్లో ఉంటే భద్రత ఉంటుందనే దానిపై వారు నివేదికిస్తా అన్నారు. ఆ తర్వాత నివేదిక వచ్చిన తర్వాత కేసు తదుపరి విచారణ చేపడతా ఉన్నారు. మేము బెంజ్ కార్ యాజమాన్యానికి మేము ఒక నోటీస్ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఆ బెంజ్ కారు చూస్తే సినా ఆఫీస్లో చూసినప్పుడు మరి సీట్ బెల్ట్ కూడా ఆ డిసీజ్డ్ కానీ ఇద్దరు కూడా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. బెలూన్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. మరి బెలూన్స్ ఓపెన్ అయినాయి, సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. మరి ఇద్దరు పూర్తి డ్యామేజ్ అయ్యి ఇద్దరు మరణించడం జరిగింది. కాబట్టి మరి దీనికి ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఏంటో కూడా పూర్తి వివరాలు సేకరించడానికి
ఈదురుగాలులు మెరుపులతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి హోరెత్తింది. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రాగా సాయంత్రం 6:30 గంటల నుంచి తిరుపతి తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుచానూరులో పలు చోట్ల చెట్లు విరిగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపట్టడంతో మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను మూసేశారు. సకాలంలో స్పాట్కి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అని చెప్పేసి ఫోన్ వచ్చింది. వెంటనే మేము వెహికల్ ఎత్తుకొని వచ్చినాము. చూస్తే ఎక్కువ ఫైర్గా ఉంది. మళ్ళీ సెకండ్ హార్ నోట్ కూడా వెహికల్ని తెప్పించుకొనేసి దాన్ని పుట్టప్ చేసి నీట్గా ఆర్పేసినాం. ఎవరికి ఏం ప్రమాదాలు ఏం జరగలేదు. ఎదురుగా మార్కెట్ ఉంది, ఈ పక్క మున్సిపాలిటీ ఉంది, మంచి సెంటర్ ఇది, ఎక్కువ జనాభా ఉన్నారు. మేము సకాలంలో వచ్చి దాన్ని పుట్టప్ వేస్ట్ ఆయిల్ ఉండదు అని చెప్పన్నారు. వేస్ట్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉండే ఆయిల్ ఫైర్ అయ్యి కింద పడి ఆ చెత్త అంతా కాలిపోయిందని ఎక్కువ మంటలు కనపడింది. మేమే ఎరువులు కాదు, అప్పటికి రాలేదు, అప్పటికి వాన రాలేదు. ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయింది. ఆ బర్స్ట్ అయినప్పుడు ఆ నీళ్ళ ఆయిల్ అంతా చుట్టుపక్కల. నెల్లూరు జిల్లా గూడు మండలం విందూరుపల్లిలో పిడుగుపడి గొర్రెల కాపరి సీనయ్య స్పాట్లోనే చనిపోయాడు. ఈ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందని విపత్తు నివారణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయితే గ్రామస్తులు అప్రమత్తమయ్యేలోపై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీనయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలనుముకున్నాయి. ఫేక్ సర్టిఫికేట్స్ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నకిలీ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి 170 నకిలీ పత్రాలు, 72 రబ్బర్ స్టాంప్స్, 4 ల్యాప్టాప్లు, కలర్ ప్రింటర్తో పాటు 15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను కావాల్సిన స్టూడెంట్స్కు వన్ సిట్టింగ్ అంటే ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు, ఏదీ లేకుండానే ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ను ఈ 60,000 1 lakh వరకు తీసుకొని మోస్ట్లీ వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ కూడా చాలా మట్టుకు వీటిని వాళ్ళు బయటకు పోవడానికి అబ్రాడ్, పర్టికులర్గా గల్ఫ్ కంట్రీస్, అట్లాగే ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ గురించి అవసరమో లేదు, ప్రైవేట్లో తను జాబ్ చేస్తూ అప్గ్రేడేషన్ డిగ్రీ కొరకు దాంట్లో ఏదైనా ప్రమోషన్ ఉంటుందని చెప్పావు. సో ఈ ఫర్ వేరియస్ రీజన్ ఆ సర్టిఫికేట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడైతే వెరిఫికేషన్ వస్తుందో అప్పుడే ఇది ఫేకా జనేనా అనేది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రజా గర్జన పేరుతో సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూన్ 1న సంగారెడ్డిలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ హాజరవుతారన్నారు. ఈ 3 ఏళ్లలో మోదీ, కేసీఆర్ ప్రచారం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదని విమర్శించారు ఉత్తమ్. బీజేపీలో తమ పార్టీ నేతలు ఎవరూ చేరరని అన్నారు. బీజేపీలోకి రావాలని తమ పార్టీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించమన్నారు ఉత్తమ్ కుమార్. ఈ దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఆ వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ ఎత్తి చూపడానికి 1 జూన్ 1వ తారీఖున సాయంత్రం 4:30 గంటలకు సంగారెడ్డిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా గర్జన అనే ఒక బహిరంగ సభ ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథి, ముఖ్య వక్తగా రావు. నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై జరిగిన దాడిని సీఎల్పీ ఖండించింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. టీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేస్తారు, అటాక్ చేస్తే పోలీసులు వెంటనే
ఎవరు అటాక్ చేసినా అది పబ్లిక్ మీటింగ్, అది ప్రజల మీటింగు, అది ప్రభుత్వ కార్యక్రమం. ఇది ఎవరి అబ్బ సొత్తు కాదు. ఈ మీటింగ్ ఎవరు పార్టీ సొత్తు కాదు. ఒక పక్కన వీళ్ళని లాఠీ చార్జ్ చేస్తూ శాసనసభ్యుడిని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసినారా, ఉట్టిగా పట్టుకపోయినారా ఏది తెలియకుండా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర పార్టీల మీద దాడి చేసి ఒక నియంతృత్వ ధోరణి పరిపాలన సాగించి ఇష్టం వచ్చినట్టుగా వివరించేదానికి ఇది సంకేతం అనేటువంటి విషయాన్ని చాలా కళ్ళగట్టినట్టుగా అర్థమైంది. బత్తాయి మార్కెట్తో మొదలైన గొడవ నల్గొండలో రాజకీయం మరింత హీటెక్కేలా చేసింది. టీఆర్ఎస్ లో గూండాలు, మాజీ నక్సలైట్లు చేరి అరాచకం సృష్టిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అయితే కోతిలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎమ్మెల్యే పరువు తీయొద్దని అదే స్థాయిలో ఎంపీ గుత్తా రివర్స్ అటాక్ ఇచ్చారు. అన్న నైట్ 22 మంది మా జడ్పీటీసీని, ఎంపీపీసీని, కౌన్సిలర్స్ని 2 గంటలకు 3 గంటలకు దొంగలా తీసుకుపోయి లోపడేసింది. ఇప్పటికి 2 రోజులైంది. కొట్టింది వాళ్ళు, తలలు పలిగింది మాయి, కళ్ళు పోయినాయి. అలా జానారెడ్డి కాన్ఫరెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పటికి కేసు పెట్టలే, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. మళ్ళీ రౌడీలందరూ మా వాళ్ళందరూ లోపల ఉన్నారు. అడియర్ డిప్యూటీ సీఎం గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వస్తే అయ్యాల రచ్చ చేస్తావు. ఆర్డీఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తారని తెలియగానే ముందల్లే పోయి తాళాలు బలగొట్టి ఆడ న్యూసెన్స్ చేస్తావు. ఏంటి కోతి లక్షణాలు, కోతి చేతలు? పేరుకి 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటే బుద్ధి పెరగాలి తప్ప. తమిళనాడులో భారీ మొత్తంలో పాత కరెన్సీ బయటపడింది. 45 కోట్ల రూపాయల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని కోడంబకంలో ఉన్న వస్త్ర దుకాణం రామలింగం అండ్ కోలో ఈ మొత్తం సొమ్ము బయటపడింది. షాప్ యజమాని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే దొరికిన డబ్బు తనది కాదని ఓ నగల వ్యాపారి తన వద్దుంచాడన్నారు. అవినీతి, లంచాలతో వచ్చిన సొమ్ము అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. యూపీ రివాల్వర్ రాణిని బుందేల్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తుపాకీతో బెదిరించి మండపం నుంచి పెళ్లి కొడుకుని తీసుకెళ్లిన వర్షా సాహుని అరెస్ట్ చేశారు. తానసలు పెళ్లి కొడుకును తుపాకీతో బెదిరించి తీసుకెళ్లేదని, అతనే స్వయంగా ఇష్టంతో వచ్చాడని పోలీసులకు చెప్పిందామె. తానసలు తుపాకీతో మండపానికి వెళ్లేదని చెప్పింది. అశోక్ పెళ్లి ఇష్టం లేకపోయినా అతని తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారని విమర్శించింది. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన అశోక్ అనే వ్యక్తి పెళ్లి జరగాల్సింది. అయితే తనని ప్రేమించి వేరే యువతితో పెళ్లికి సిద్ధం కావడాన్ని వర్షా సాహు జీర్ణించుకోలేకపోయింది. దీంతో పెళ్లి మండపం దగ్గరకు వెళ్లి తుపాకీతో బెదిరించి తమ బిడ్డను తీసుకెళ్లిందంటూ అశోక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వర్షాను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఓ కార్ బీభత్సం సృష్టించింది. న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో పాదాచారులపై కారు దూసుకెళ్లడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు ప్రత్యక్ష సాక్షులు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కారు అనుకోకుండా అదుపు తప్పిందా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలతో విచారిస్తున్నారు. Went by, a car went on the sidewalk. We got 2 victims right now. One on the floor there.